సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ పుష్ప పైన మనం అంటే మేము ప్రాంక్ చేయబోతున్నాము. ఎందుకంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి పోయింది ఇన్ని రోజులు, అంటే ఎక్కువ డేస్ పోయింది రెగ్యులర్ గా పోయే కంటే. ఈసారి ఎక్కువ పోయింది. సో మమ్మీ తోటి ప్రాంక్ చేయబోతున్నా. అంటే ఎందుకు ఇన్ని రోజులు పోయినావు అని మమ్మీ అడుగుతుంది. ఎప్పుడు అడగలేదు, సో ఇప్పుడు అడుగుతుంది. చూద్దాం రియాక్షన్ ఎట్లుంటుందో. ఇప్పుడు వస్తుంది పుష్ప. సో అత్త కోడళ్ళు కొట్టుకుంటే ఎట్లుంటుందో ఇప్పుడు చూద్దాము. మీరు కూడా చూడండి రియాక్షన్. రీచ్ కోసం ఎంతకైనా తెగిస్తావు కదరా నువ్వు. బాగున్నాం. కూర్చోడా. ఏమో మమ్మీ నీతో మాట్లాడుతుందంట, కొంచెంసేపు అడుగుతుందంట నీతో. చెప్పకుండా ఎన్ని రోజులు ఉన్నావు మీ అమ్మాళ్ళ ఇంటి కాడ? ఒక వారం రోజులు ఉండొస్తాను. పోయినా 15 రోజులు పోయినా. చెప్పాలి కదా ఒక మాట. చెప్పకుండా ఎట్లుంటావు? ఆయనకి చెప్పిన ఆయన ఒక్కడే ఉండ ఇంట్లో. మేము లేమా? మాకు చెప్పేది లేదా? మామయ్య కన్నా చెప్పినావా? చెప్పలేదు. నాకు ఫోన్ చేసినావు, చెప్పొచ్చు కదా. మరి ఇట్లా ఉంటున్నా, నువ్వు వస్తావేమో అనుకున్నా. నేను అనుకుంటున్నా ఊరికి పోయేది ఉంది, పెళ్ళికి పోయేది ఉంది అని నేను వెళ్ళిపోయినా. చెప్పాలి కదా వస్తలేనని. ఈ రోజు అంటే నువ్వు అనుకుంటే ఎట్లమ్మా? నాకు చెప్పాలి కదా, ఇట్లా వస్తలేనని చెప్పాలి. నువ్వు ఊకా, నోరు మూసుకో. నువ్వు ఆగు జరా. నువ్వెందుకు తొందర పడుతున్నారా? నేను ఆమెను అడుగుతా, నీకేమైతుంది? ఒకసారి ఆగు, నువ్వు ఆగు, నేను అడుగుతున్నా కదా. చెప్పు అమ్మ, సమాధానం చెప్పు అమ్మకి. కాదు, ఒక మాట చెప్పాలి కదా. ఇన్నిసార్లు ఫోన్ చేసినావు, మరి చేసినప్పుడు నేను ఇట్లా ఉంటున్నా అని చెప్పాలి కదా. ఈ మాట చెప్పలేదు, అన్ని మాట్లాడతావు, ఇది చెప్పు. నాకు చెప్పింది డేట్ ఏం చెప్పలేదు, జస్ట్ కొన్ని రోజులు ఉండి వస్తా అని చెప్పింది. సరే, మీరు మాట్లాడుకోరు. ఇక మీరిద్దరు ఉండరు, మేము వెళ్ళిపోతున్నాం. మీరే మాట్లాడతాడేమో అనుకుని నేను మీకు చెప్పలేదు. నువ్వు నాకు కూడా చెప్పలేదు కదా. నేను ఈ రోజు వస్తున్నా అని చెప్పినా కదా. ఈ రోజు వస్తున్నా అని చెప్పినావు కానీ మరి అత్తమ్మకి చెప్పమని చెప్పినా కదా. నువ్వు ఎందుకు చెప్పలే? నేను నువ్వు అమ్మకి నువ్వు వస్తావని తెలుసు, మరి కాకపోతే నువ్వు అన్ని డేస్కి వస్తా అని డేట్ ఏం చెప్పలేదు కదా. అదే అడుగుతుంది అమ్మ అంటున్నా. మేమైతే ఇన్ని రోజులు ఇట్లా ఉండలేదమ్మా మా అమ్మగారి ఇళ్ళలో. మా అమ్మగారి ఇళ్ళలో. నీ ఇష్టం ఇక. ప్రాంక్ నిజంగా కెమెరా. ప్రాంక్ అయినా ప్రాంకులు చెప్తారా? అట్లా చెప్పారు. ఇంకా కొంచెం మంచి యాక్టింగ్ చేస్తుండే కదా నేను. సో చూసిరుగా గైస్, ప్రాంక్ కొంచెం నిజం అనుకున్నావా? కొంచెం అనుకున్నావు కదా. ఎక్కడనో ఫోన్ పెట్టింటారేమో ప్రాంక్ అని ఆలోచించిన, కానీ నాకు ఏడ ఫోన్ కనిపించలేదు. అందుకే భయం అయింది కొంచెం.